వెంకట్ ఆపరేషన్ చేయడానికి పోతుండు. ఏం ఆపరేషన్ చూద్దాం రండి. ఈ రోజు చెట్టు నేను పెట్టొద్దు, అందుకే మన వెంకట్తో పెట్టిస్తున్నా. ఏ మట్టి మట్టి, ఇదేం మట్టి చెప్తా. ఇది గార్డెన్ సాయిల్ ఆల్ పర్పస్. ఇట్లాంటి $16కి 2 బ్యాగులు వచ్చినాయి పెద్దవి. 2 బ్యాగులు తెచ్చినాం. ఆల్రెడీ ఒక బ్యాగ్ అయిపోయింది, ఇది 2వ బ్యాగ్. ఇక కలుపుతున్నాడు. మంచిగా చేతులకు గ్లౌజులు వేసుకొని మట్టి పోస్తున్నాడు. ఏం చేస్తుండబ్బా అని చూస్తారా? చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. నిండే వస్తున్నావా? ఇట్లా మన్ను పట్టుకొని చేతులకు మన్ను తాకుతుంటే గ్లౌజులు వేసుకున్న మన్ను పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. చాలా మంచిగా అసలు ఇంటికాడ పొలాల కాడ పనిచేసిన ఫీలింగ్ వస్తుంది. అందుకేనేమో గార్డెనింగ్ చేస్తే మంచిగా పీస్ ఉంటుంది. తర్వాత ఇట్లా యోగా చేసినట్టు అనిపిస్తుంది అది అంటారు. ముడత కానీ తెలుస్తలేదు. ఇదేదో మందు ఆల్ మిక్స్ చేసి. అతను నువ్వు నేర్చుకుంటున్నావా? ఏం చేస్తున్నావు? అర్థమవుతలేదా ఏం చేస్తున్నాడు? డాడా ఏదో చెప్తున్నాడు, నీకు మంచిగా అయ్యి అంటున్నాడు. నువ్వు కూడా నీతో కూడా చేపిస్తావు బిడ్డ. అడిగిపోతున్నాడు. అయితే నేను వస్తా అంటాడు. పెట్టాలి ఇంకా మట్టి. ఓకే, అది చెట్టు పెట్టినాక మళ్ళీ పెడదాం. సరే. తట్టడా ఆ చెట్టు ఏందో తెలుసుకోవాలని ఉందా? అవి చెప్తాం. నిన్ననే తీసుకొచ్చినాం కాబట్టి అందులో మట్టి మందు అంతా ఉంది. ఏర్లతోని ఆ చెట్టు అట్లనే కుమ్మరించిండు. వాడుకొని ఉంది. ఒక కొమ్మ ఉందా దానికి? ఇట్లా వండుకుంటుంది. ఇట్లా పెట్టాలి. చిన్న పాట్ ఇచ్చిర్రు వాళ్ళు చెట్లలో. నిన్న గార్డెన్కి పోయినాము. మస్తు చెట్లు ఉన్నాయి ఆడ. మాకు కావాల్సింది అదేంటో తెలుసా? మల్లెపూల చెట్టు. నేను అమెరికాకి వచ్చి 7 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడు మల్లెపూల చెట్టు తీసుకుందామన్నా స్మెల్లే ఉండలేదు. మల్లెపూల చెట్టు కనిపించగానే వెంకట్ నేను ఏ చెట్టు అని ఉరుకుతున్నాను, కానీ వాసన ఉండలేదు. ఇది సడన్గా ఆన్లైన్లో కనిపించగానే పోయి తీసుకున్నాం. వాసన అయితే చెట్టు ఆడుంటే వీడికి వాసన వస్తుంది. నిన్న కొనుక్కొని వచ్చినాం. ఆ ఒక్క చెట్టు $10, మళ్ళీ దానికి ట్యాక్స్ కూడా. మొత్తం $11 అయ్యింది. మరి ఇప్పుడైతే చెట్టు పెడుతున్నాం. ఎట్లా పెరుగుతుంది ఏంది చూద్దాం. ఈ లోపలికి డోర్ పెట్టుకొని. ఎక్కడ పోయినావురా? అక్కడ ఎందుకు పోయినావు? చెట్టు కొంచెం వంకరగా ఉంది. ఆ చిన్న పాటలు ఉండే కదా, కొంచెం వంకర ఇట్లా క్రాస్ ఉంది మొత్తం. అందుకని పెద్ద దాంట్లో పెట్టి ఇట్లా నిలబెట్టి మట్టి పోస్తున్నాడు వెంకట్. ఏదైనా కట్టె గట్టి కడితే మంచిగా ఉంటుంది అనుకుంటా కదా. కట్టె కడదామా పైకి లేవనికి? ఒక పక్క నుంచి మొత్తం అడ్డం ఉంది. అతను మళ్ళీ డోర్ పెట్టి లోపలికి పోయిండు. ఏమైంది అతను? ఏమైంది? ఎందుకు డోర్ పెట్టేస్తావు ఊరికే? ఇటు సైడ్ దా. డోర్ పెడతాడంట. సరే మేము బయటకు పోవాలా? మొత్తానికి అయితే మొత్తం వంగిన చెట్టుని ఇలా పెట్టినా లేదా చూద్దాం. ఇప్పుడు 1 2 3 ఆపరేషన్ సక్సెస్. చూద్దాం. అసలు ఇప్పటివరకు నేను చెట్లు పెట్టినా, ఇంటికాడ కూడా పెట్టినా, కానీ ఆ చెట్టుని రోజు చూసేవాను అనమాట. ఎట్లుంది ఏందనేది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం పోయింది, అలవాటు పోయింది. ఇప్పుడు ఈ చెట్టు పెట్టినా కదా నాకు అనిపిస్తుంది అనమాట, నా చేత్తో పెట్టినా కదా దీన్ని రోజు చూస్తానేమో అనిపిస్తుంది. చూస్తావు కదా అవన్నీ నేను పెట్టినాయి. అట్లా ఎట్లా 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 పెరుగుతుంది, ఏమవుతుంది దానికి అని చూస్తానేమో అనిపిస్తుంది. చూద్దాం ఎట్లుంటుందో. చెట్టు ఏది చూసినాను, చెట్టు పెట్టినాం. ఏది ఏది ఏ చెట్టు కొత్తది? ఏది ఇదా? బాగుందా? చూపించింది అది కాదు, ఇది కూడా కొత్తది. ఇది ఇది ఏది చూపించినామా? తన్ను 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 మొక్కు మొక్కు. అది ఎవరిది బండి? ఎవరిచ్చారు? ఎవరిది? చెప్పులు మొత్తం ఎందుకు ఎందుకు ఇప్పుతున్నావు? నువ్వే కానీ ఎందుకు ఇప్పుతున్నావు? చెట్టు ఎవరైనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 1
ఈ పుదీనా తెలుసు మా మమ్మీ పండిస్తుండే ఇంట్లో గింత పెడితే మొత్తం పండుతుండే. కానీ నేను తెచ్చేటప్పుడే 2 డిఫరెంట్ తీసుకొచ్చినాం పుదీనా చెట్టు. ఇది ఒకటి ఆర్గానిక్, ఒకటి నార్మల్ది. ఇది నార్మల్ అనుకుంటా. ఇది చూడండి ఏంద్రా ఇట్లా పెరుగుతుంది, అసలు పెద్ద పెరిగింది. కొత్తిమీర కానీ పుదీనా ఇది నాకు కొంచెం కొత్తిమీర పుదీనా 2 కూరలు వేస్తా కదా, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ పుదీనా ఫ్లేవర్ కూడా కొంచెమే ఉంది కానీ ఇట్లా పెరుగుతుంది. ఇట్లాంటి చెట్టు ఎప్పుడన్నా మీరు చూసిర్రా? ఇది మంచిదా కాదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మంచిది కాకపోతే తీసి పడేస్తా. ఇది మంచి స్మెల్ వస్తుంది, అసలు స్మెల్ కొంచెమే ఉంది. ఇది మనదని తెలుస్తుంది, చిన్నది. అయ్యో అమెరికాలో గార్డెన్కి వచ్చినాము. ఇక్కడ మల్లెపూల చెట్లు అమ్ముతున్నారంటే వచ్చినాము. ఇక బుడ్డి ట్రాక్టర్ మంచి చెట్లు అమ్ముతారు. ఇక వీళ్ళు చెట్లు పెట్టడానికి ఎన్నిగానో పాట్స్ ఉన్నాయో ఆడ. మంచి వాసన వచ్చే మల్లెపూల చెట్లు దొరుకుతాయి అంటే వచ్చినాం. ఇంకా మనకి ఏమైనా కావాల్సిన చెట్లు ఉంటే కొనుక్కుందాం. ఫస్ట్ అయితే వాళ్ళని అడుగుదాం ఏమున్నాయి ఏంది అని. స్కూల్కే వచ్చినారు. ఇవేంటి వీటి పేర్లు కూడా తెలియదు. చూస్తే అయితే కలర్ఫుల్ ఉన్నాయి మంచి చెట్లు. వాడు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి చూడండి, మంచిగా రెయిన్ డాన్స్ లాగా ఉంది అది చూస్తుంటే. మన దగ్గర ఏమో చెట్లకు నీళ్లు వస్తూ ఉంటాం కదా అప్పటి రోజుల్లో. ఇప్పుడు ఇగో అమెరికాలో ఇగో ఇట్లా సెట్ చేసిర్రు. అక్కడ చెట్లన్నీ ఉన్నాయి, పైపులు మీదకి సెట్ చేసిర్రు. ఇగో వాళ్ళు మంచిగా అక్కడ పని చేసుకుంటారు. అక్కడ నీళ్ళు అవి అవే మంచిగా పడుతున్నాయి. అగో ఈ సెటప్ ఏదో వాళ్ళే ఉంది కదా, మనిషి లేకుండా పని అయిపోతుంది. జస్ట్ ఒక కట్క నొక్కితే అది. మస్తు చెట్లు ఉన్నాయి ఇక్కడ అయితే, కానీ ఏమేమి చెట్లో తెలియదు. ఆరవాడు చూసినావా ఆకాశంలో ఐస్ క్రీమ్ వచ్చింది. వాడు ఆ మేఘాలని ఐస్ క్రీమ్ అంటాడు. ఇది సంగతి. మనం చెట్లు పెట్టేటప్పుడు ఇత్తులు నానబెట్టి మట్టిలో వేస్తాం కదా, వీళ్ళు ఎట్లా వేస్తారో చూపిస్తారండి. ఐస్ క్రీమ్ చేసుకునేలా ఉన్నాయి కదా. చెట్లు వేసేటప్పుడు ఇగో ఇంట్లో కొంచెం మట్టి వేసి ఇత్తులన్నీ ఇంట్లో వేస్తారు. ఇగో ఇంత ఇగో ఇక్కడ వేసి చూసిరా, ఇంత పెద్ద చెట్లు అయినాక పెద్ద పెద్ద దాంట్లో పెట్టేస్తారు. ఇక భలే ఉంది కదా ఐడియా. చిన్న చిన్నవి భలే క్యూట్గా ఉన్నాయి. పెద్ద గార్డెన్ ఇది. మీరు ఒకవేళ జాక్సన్ విల్ సెంటర్ ఉంటే మీకు కావాలంటే అడ్రస్ ఇస్తాం, మీరు వచ్చి తెచ్చుకోవచ్చు. మేమైతే మల్లెపూల చెట్లు కొనుక్కోనికి వచ్చినాం. రే ఇక్కడ పచ్చిమిర్చి చెట్టు కూడా ఉంది. మల్లెపూ చెట్టు దగ్గర కొందారు. ఇక మస్తు ఇగో ఇట్లా పెట్టి చూసిరా. ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కాబట్టి ఇటు ఉంచిర్రు, పెద్దగా అయినాక అట్లా పెట్టేస్తారు. ఇక మన వెంకట ఎక్కడ మల్లెపూల చెట్లు తీసుకుంటున్నాం. స్మెల్ బాగుంది, ఇది తీసుకుంటున్నాం. Smell that from here. This one's starting to get a bud. పువ్వులు కావాలని థ్యాంక్ యూ. మొత్తం మీద మన ఇంటికి అయితే మల్లెపూల చెట్టు వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.